బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ధన్యుడు అనే మాటను ఈ వచ్చిన భాగంలో మనం చూస్తున్నాం. ఎవరు ధన్యులు? లోకములో చాలా ధన్యతలు ఉంటాయి. లోకములో లోకానుసారమైన ధన్యతలు చాలా ఉంటాయి. మీరు ఇంతమంది పిల్లలను కనుక్కున్నారు, మీరు ఎంత ధన్యులో. మీరు ఉద్యోగాన్ని పొందుకున్నారు, మీరు ఎంత ధన్యులో. మీరు స్థలము కొన్నారు, ఎంత ధన్యులు. పొలము కొన్నారు, ఎంత ధన్యులు. వెండి బంగారాలు కొన్నారు, ఎంత ధన్యులు అని లోకపు ధన్యతలను గురించి మనుషులు చెప్పుకుంటారు. ఈ ధన్యతలన్నీ కూడా భౌతికమైనవి. ఇవి ఇక్కడి వరకే. మనం ఆశించిన రీతిగా దేవుని రాజ్యానికి ఇవి రావివి. ఈ ధన్యతలు ఇవి అక్కరకు రావు. ప్రియులారా, మరి ఏది ధన్యత అంటే, ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో వారు ధన్యులు అని రాయబడింది. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా అనగా తండ్రి అని అర్థం. ఆయన మనందరికీ తండ్రి, సృష్టికి కర్త అయినటువంటి దేవుడు. కాబట్టి ఆయనను నమ్ముకున్నవాడు ధన్యుడు. బంధువులను నమ్ముకున్నవాడు ధన్యుడు అని రాయబడలేదు. స్నేహితులను నమ్ముకున్నవాడు ధన్యుడు అని రాయబడలేదు. కాబట్టి ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని నమ్ముకున్నట్టు ధన్యత కాదు, కానీ లోకమును కలుగు చేసిన దేవుని నమ్ముకున్నట్టు ధన్యత. ఎందుకు ధన్యత? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఆయనను నమ్ముకున్న వారికి ఆయన ఎట్లా ఉంటాడంటండి? ఆశ్రయముగా. అందుకనే దావీదు పలుమార్లు ఈ మాట మాట్లాడతాడు. నా ఆశ్రయ దుర్గమా, నా ఆశ్రయ శైలమా, నా ఆశ్రయ కొండ అని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే దేవుని నమ్ముకుంటారో ఆయన వారికి ఆశ్రయముగా ఉంటాడు. ఆపదలు, కష్టములు, నష్టములు, ప్రతికూలతలు, శత్రుభయము చేత కృంగిన సమయంలో కూడా దేవుడు మనకు ఆశ్రయముగా ఉండి మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి దేవుని నమ్ముకుందాం, దేవుని మీద ఆధారపడదాం, ఆయన మార్గములో సాగిపోదాం. అట్టి కృప ప్రభువు మనందరికీ